ఈరోజు మహానాడు 27, 28, 29 కడపలో నిర్వహించారు. మనం గత ఎన్నో మహానాడులు మనం చూసాము, వెళ్ళాము. కానీ ఈ రోజు కడపలో నిర్వహించిన ఈ మహానాడు ఏదైతే ఉందో ఇక్కడ అతి అద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నో ఫోటోస్ తో పాటు ఫోటో గ్యాలరీతో పాటు సెల్ఫీ గ్యాలరీతో పాటు సెల్ఫీ పాయింట్స్ అని ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా అన్నగారు నందమూరి శ్రీ తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి ఈ దేశంలోనే మొత్తం ఏదైనా ఉంది అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీలో మొత్తం ఫోటోలతో సహా ఆనాడు ఇప్పుడే మేము ఒక ఫోటో చూసాం. ఆనాడు ఒక పేద మహిళకి ఒక పేద కుటుంబానికి నందమూరి తారక రామారావు గారు ₹1,00,000 విరాళం ఇచ్చుకోవడం కూడా మేము ఒక ఫోటో చూసాం. ఎంత అద్భుతం! అదే ఈ రోజు ఆ ₹1,00,000 కోటి రూపాయలతో సమానం. చూసి చాలా గర్వపడుతున్నాం ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు. ఇప్పుడు కొత్త తరానికి ఎవరైతే యూత్ కొత్త తరం వస్తున్నారో వాళ్ళందరూ 25 years 20 years వాళ్ళు ఇక్కడ దాదాపుగా 40 సంవత్సరాల ముందు ఉన్న ఫోటోలతో సహా ఇక్కడ గ్యాలరీలో పెట్టున్నారు. అవన్నీ కొత్త తరానికి ఇప్పుడు తెలియజేయాల్సిన విషయం ఎంతతో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత క్రమశిక్షణ పార్టీ అంటే ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీ చూస్తేనే అర్థమైపోద్ది. ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారు. చాలా ఎక్సలెంట్ గా చాలా అద్భుతంగా ఇక్కడ ఫోటో గ్యాలరీ నిర్మించారని చెప్పి ఏమండి. ఇప్పుడు మహానాడు అనేది జిల్లా వైజ్ గా పెట్టుకుంటా వచ్చారు. అదే విధంగా మన లాస్ట్ మహానాడు ఏదైతే ఒంగోలు పెట్టారో అదే విధంగా కడపలో తీసుకొని పెట్టారు. కానీ ప్రత్యేకంగా అయితే నాకైతే అనుకోవట్లేదు. ఇక్కడ ప్రతి జిల్లాలో ఏంటంటే 2 సంవత్సరాలు ఒకసారి పెట్టడం అనేది ఆనవాయితీ పెడతాము. ఈరోజు మహానాడికి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జనాభాను చూసి ఈ సముద్రం మాదిరిగా ఈ జనాభా ఎక్కడ చూసినా కానీ యాప్ లేకుండా జనాభా కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకు వచ్చిన సీట్లు బట్టి ఇంకా నెక్స్ట్ తరానికి కూడా మన నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఆయనతో పాటు మేము శ్రమిస్తాము, ఎంత దూరం అయినా పోరాడతాము. చాలా బాగుంది. మేము కూడా ఎప్పుడు చూడండి ఈ రోజు ప్రత్యేకంగా చూస్తాం. మా కళ్ళ ముందే ఎప్పుడు మేము చిన్నప్పుడు చూసుకుంటాము. మా ఢిల్లీని కూడా ఈ రోజు ఇంతమంది కళ ఒక్కసారి రిపీట్ చేసినట్టుగా అనుకున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సార్ ఇక్కడ ఈ ఫోటో ఎక్స్పోజిషన్ వస్తుంటే అసలు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి సార్. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ తరానికి పాత తరంలో ఏమేమి చేశారో, పాత తరంలో ఏమేమి పథకాలు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఈ తరానికి తెలియాలంటే ఈ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా పెట్టారు సార్. ఈ తరానికి పాత తరం ఇంత గుర్తొచ్చేలాగా చాలా అద్భుతంగా ఉంది సార్. సార్ ఇది చాలా కన్నుల పండుగ ఉంది సార్. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా అంతకుముందు టెక్నాలజీ లేదు సార్. గతంలో టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయింది. ఈ టెక్నాలజీ అనుగుణంగా పాత తరంలో ఏమేమి ఉన్నాయో ఈ తరానికి తగ్గట్టుగా పాత తరం అన్ని ఇక్కడ పెట్టి చూపించడం చాలా అద్భుతంగా చాలా మహోన్నతంగా ఉంది. ఈ రోజు వరకు కూడా 24 తర్వాత ప్రతి ఫోటో ఈ మహానాడు ప్రతి వ్యక్తి కూడా కార్యకర్త కూడా ఈ యొక్క ఫోటో గ్యాలరీకి వచ్చి ఫోటోలు చూడడం ఆనవాయితీ. అటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫోటో చాలా బాగుంది. ఏదైతే చూడలేదు అటువంటి ఫోటోలు చూడడం జరిగింది. ఆ రోజు పేద కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన ఫోటో దగ్గర నుంచి ఈ రోజు సంతోషంగా చెప్పిన కార్యకర్తలు నితిన్తో రాజకీయ మహానాడు ఫోటో గ్యాలరీ